నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన అమృతంలో కూడా రెండు చక్కటి వంటకాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం పండగలో రకరకాల పాయసాలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా మనం చేసుకునేది ఏంటి అంటే సేమియా పాయసం, లేదంటే పరమాన్నం, లేదు అంటే సాబుదానా పాయసము, ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా బ్లాక్ రైస్ పాయసం ట్రై చేశారా? అసలు బ్లాక్ రైస్తో ఏవీ ట్రై చేయలేదు, అసలు పాయసం వరకా అనుకుంటున్నారా? ఎస్, బ్లాక్ రైస్తో చాలా రకాల వంటలు ఉన్నాయి అండ్ దాంతో పాయసం కూడా తయారు చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. అంటే మన అమృతం కాన్సెప్టే ఎప్పుడు కూడా ఏంటంటే ఆరోగ్యకరమైన పదార్థాలను, పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలను తీసుకొచ్చి చక్కటి వంటల రూపంలో మీ అందరికీ ప్రజెంట్ చేయాలి. మరి అందులో భాగంగా ఈ రోజు మొదటి వంటగా బ్లాక్ రైస్తో నేను పాయసం తయారు చేయబోతున్నా. మరి ముందుగా బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్లాక్ రైస్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు చిటికెడు, జాంపండు ముక్కలు 1 కప్పు, జాజికాయ పొడి చిటికెడు. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బ్లాక్ రైస్, ఇదిగోండి బ్లాక్ రైస్ ని చక్కగా ఉడికిచ్చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. కొంచెం మనకు మరీ పొడి పొడిగా అవ్వడం కొంచెం కష్టమైన విషయమే, కొంచెం ముద్దగానే అవుతుంది. కాబట్టి పాయసానికైతే చాలా యాప్ట్గా సెట్ అవుతుంది. అయితే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా కామన్ గా మనం చేసుకునేదే, కొత్తగా ఇంకేం లేదు. బ్లాక్ రైస్ మాత్రమే స్పెషల్ ఈ రోజు. అయితే బ్లాక్ రైస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో 18 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి తెలుసా. అసలు ఆరోగ్యానికి, హార్ట్ కి, కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో అన్నిటికీ సూపర్ అన్నమాట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది తెలుసా. ఇందులో ప్రోటీన్, తర్వాత ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి స్ట్రెస్, ఒత్తిడి చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాన్ని, క్యాన్సర్ కణాలను కూడా చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఓవరాల్గా అంటే డైజెషన్ పరంగా చూసుకున్నా, తర్వాత ఫైబర్ పరంగా చూసుకున్నా, ఏదైనా కూడా మనకు బ్లాక్ రైస్ చాలా మంచి మంచి ఉపయోగాలే ఉన్నాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. సో చక్కగా ఉడికించుకోవాలి. కాకపోతే ఏంటంటే బ్లాక్ రైస్ని ప్రాపర్గా ఉడికించుకోవాలి, నానబెట్టాలి, బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు డైజెషన్కి కానీ, హార్ట్కి కానీ, కంటికి కానీ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, మరి అటువంటి బ్లాక్ రైస్తో నేను ఈరోజు పాయసం తయారు చేయబోతున్నా. అయితే దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు బ్లాక్ రైస్ తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు కాలేయం దగ్గర చాలా మందికి కొవ్వు పెరిగిపోతుంది, అంటే ఫ్యాటీ లివర్ అంటారు కదా. సో అలా అనమాట. సో ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే రకరకాల అంటే ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకు బ్లాక్ రైస్ని కూడా తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు కాలేయానికి సంబంధించినటువంటి కొవ్వు ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు తగ్గుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు తెలియని ఉపయోగాలు ఇవన్నీ కూడా. తెలియదు, అది ఉంది అని తెలుసు కానీ ప్రపంచంలో అదంటూ ఒకటి ఉంది అని తెలుసు కానీ దాని గురించి, దాని ఉపయోగాలు ఇవన్నీ మనకు తెలియవు. తెలియజెప్పే ప్రయత్నమే మన అమృతం కార్యక్రమం. స్టవ్ ఆన్ చేసేసాను. ముందుగా కాస్త వెన్న వేసుకుందాం. వెన్న కొంచెం కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు, కిస్మిస్లని వేయించేసుకుందాం. కాస్త కరిగింది కాబట్టి ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత కిస్మిస్, ఈ రెండింటిని కూడా వేయించేసుకుందాం. ఇది కొద్దిగా వేగాక మనం కప్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదే ప్యాన్లో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే వెన్న ఉపయోగిస్తే బాగుంటుంది. వెన్న ఒకళ్ళు మన ఇంట్లో అవైలబుల్గా లేదు అంటే మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేగే లోపు పక్కన మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 కప్పు బెల్లం వేసేసుకుందాం. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగేదాకా చూద్దాం. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, అంటే ప్రస్తుతానికి మాత్రం సరిపోతుంది. బెల్లం కాస్త కరిగిన తర్వాత చివరిగా ఆ బెల్లం రసం మనం ఉపయోగించుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. వేగిన జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ రెండు కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా వేయించేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి జామకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. జామకాయ ముక్కలు కొంచెం మనకు లైట్గా మగ్గాలి. కొంచెం దగ్గర పడి కొంచెం మనకు నీరు అది వచ్చిందంటే మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఈ లోపు మనకు సిమ్లో పెట్టుకొని బెల్లం బాగా కరిగిచ్చేసుకుందాం. ఇలా మనకు జామకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా వేగుతాయి అన్నమాట. చూసారా లైట్గా వేగిపోయింది. ఇటు వెన్నెలో చాలా త్వరగా వేగుతాయి కూడా. ఆ తర్వాత ఇందులో ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బ్లాక్ రైస్ కూడా వేసేసుకుందాం. మనకు అన్నవరం ప్రసాదం లాగా ఉంది కదండి ఇది చూస్తుంటే. నాకైతే చూసిన వెంటనే అదే అనిపించింది యాక్చువల్లీ. ఇంకా పాయసం అనేటప్పటికీ టక్కన అదే గుర్తొచ్చింది. కొంచెం వేసుకుందాము. సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం మనకు లైట్గా ఉడికిన తర్వాత మనకు మిల్క్ వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. సో మరోవైపు బెల్లం పాకం తయారవుతుంది. పాకం అంటే గట్టి పాకం అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. మరి ఇటువైపు ఏమో చక్కగా మనము బ్లాక్ రైస్ జామకాయ ముక్కలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇందులో చాలా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చండి. అంటే పాయసంలో ఉప్పు ఏంటి అంటారా, తెలుసు కదా మీకు. చాలా కేక్స్లో వాటర్లో కూడా మనము చిరు ఉప్పు వేస్తూ ఉంటాము. అలా కొంచెం ఉప్పు అన్నమాట, చాలా తక్కువ. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మరుగులు వచ్చి కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మనం జాజికాయ తురుము తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా జాజికాయ ఉంటుంది కాబట్టి చక్కగా దాన్ని ఒక కాయలాగా ఉంటుంది. ఇలా చక్కగా తురిమేసుకుంటే మనకు చిన్నగా ఇలా పొడి పొడిగా అవుతుంది అనమాట. అది కూడా మనము కాస్త వేసుకుంటున్నాం. చాలా కొంచెం అండి, ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. చక్కగా మరుగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము పాలు కూడా పోసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం నీళ్లు పోసాం కాబట్టి ఇంకా పాలు పోసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బాగా అంటే ఇది కొంచెం దగ్గర పడేదాకా అంటే మనకు పాలు ఈ బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి దీన్ని. ఒకవైపు ఏమో పాలు పోసేసుకున్నాము, చక్కగా మనకు బ్లాక్ రైస్ బాగా ఉడుకుతోంది పాలల్లో. మరోవైపు బెల్లం పాకం కూడా సిద్ధమవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సీతాఫలం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది, చర్మం కాంతివంతంగా ఉంటుంది, అలాగే మొటిమలు కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తరిమి కొడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం టెన్షన్ పడకుండా చక్కగా సీతాఫలాన్ని ఆయా సీజన్లో తినేయడం స్టార్ట్ చేసేయండి. మనం చక్కగా పాలు పోసేసుకున్నామండి. ఇప్పుడు కాస్త కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. కొంచెం దగ్గర పడింది కాబట్టి దీంట్లో కొబ్బరి పాలు కూడా వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాం. యాలక్కుల పొడి కూడా మనకు ఆల్మోస్ట్ చివరిగానే వేసేస్తాము. యాలక్కుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి, అవసరం లేదు. ఇటువైపు మనకు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చివరిగా మనం ఈ బెల్లం పాకంను ఈ పాయసంలోకి వేసేసుకుందాం. ఇది మరి ఓవర్ స్వీట్ ఏమి ఉండదండి, మైల్డ్గా ఉంటుందన్నమాట స్వీట్నెస్. అది కూడా మనం బెల్లం ఉపయోగిస్తున్నాం కాబట్టి కొంచెం మరి ఇట్లా ఓవర్ స్వీట్గా అయితే అస్సలు అనిపించదు. చక్కగా ఇలా పాయసం లాగా తాగడానికి బాగుంది. కాబట్టి కాసేపు తర్వాత కొంచెం మనకు దగ్గర పడుతుందండి. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి కొద్దిగా మనకు కొంచెం నీళ్ళగా ఉంది, కొంచెం దగ్గర పడుతుంది. రైస్ పాలు కదా 100% అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా చక్కగా మా సర్వింగ్ ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో అందంగా. చక్కగా నిమ్మకాయలు బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మా కప్పు కూడా రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు
ఈ బ్లాక్ రైస్ పాయసంని సర్వ్ చేసుకుందామా అని. సో బ్లాక్ రైస్ పాయసంని కూడా సర్వ్ చేసుకుంటాను. సో మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పైనుంచి వేస్తున్నాను. కాకపోతే 100% లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి, పాయసం కాబట్టి. చివరిగా ఏంటంటే కుంకుమ పువ్వు పాలల్లో వేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పైనుంచి వేసినా కూడా కాసేపు తర్వాత దానికి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా వేడివేడిగా కమ్మటి హెల్దీ బ్లాక్ రైస్ పాయసం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్లాక్ రైస్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు చిటికెడు, జాంపండు ముక్కలు 1 కప్పు, జాజికాయ పొడి చిటికెడు. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సన్నగా తరుక్కున్న జామకాయ ముక్కలు వేసి ఉడికించుకున్న బ్లాక్ రైస్ ని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి చిటికెడు ఉప్పు, జాజికాయ తురుమును కూడా వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కొబ్బరి పాలు, కాస్త యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం నీళ్లను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే బ్లాక్ రైస్ పాయసం రెడీ. చూసారు కదా బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. స్వీట్ ఇష్టపడే వాళ్లకు తప్పకుండా 100% నచ్చుతుంది. అంటే స్వీట్ ఎలాగున్నా నచ్చుతుంది అంటూ ఉంటారు కదా, అలా అనమాట. బ్లాక్ రైస్ చాలా బాగా ఉడికింది, దాని రుచి కూడా తెలుస్తోంది. చాలా చాలా బాగుంది, వెరీ వెరీ టేస్టీ. ఒక మంచి స్వీట్ అయిపోయింది కాబట్టి ఇక హాట్లోకి వెళ్ళిపోతాం. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అరటి పువ్వు పప్పు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పువ్వు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, అల్లం ముక్కలు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, సోంపు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. అరటి పువ్వు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, అరటి పువ్వు మనకు బయట దొరుకుతుంది. అది మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మజ్జిగలో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇదిగోండి, నేను అరగంట పాటు ఇక్కడ నానబెట్టాను. ఏంటంటే మనం చివరిగా అది వేసుకున్నప్పుడు ఆ మజ్జిగ తాలూకు రుచితో రావాలి. అందుకు మనం అరగంట పాటు, గంటైనా పర్వాలేదు, నానబెట్టుకోవాలి. అయితే అరటి పువ్వు గురించి మాట్లాడుకోవాలండి. అరటి పువ్వులో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే బేసిక్గా అన్ని రకాలుగా, అంటే హై బీపీ తగ్గించే విషయంలో, షుగర్ తగ్గించే విషయంలో, తర్వాత డైజెషన్ విషయంలో అన్ని రకాలుగా కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే ఇందులో మనకు వైటమిన్ సి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. అందుకేంటి అంటే ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ. అందుకే ప్రెగ్నెంట్స్ ఎప్పుడైనా కొంచెం నీరసంగా అలా ఉన్నా కూడా అరటి పువ్వుతో అంటే వంటలు చేసి పెట్టడము అది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ, వాళ్ళకి మంచి ఎనర్జీ ఇవ్వడానికి గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. ఇక డైజెషన్, హార్ట్, ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మనకు ఇది చాలా చాలా మంచిది. అండ్ దీంతో బోల్డ్ రకాల వంటలు కూడా ఉన్నాయి అరటి పువ్వుతో. అంటే అరటితోనే చాలా రకాలు ఉన్నాయి. వేపుళ్ళు ఉంటాయి, తర్వాత దాని పొట్టుతో కూర చేస్తారు, ఏదో రకరకాలు ఉంటాయి. అలా ఏంటి అంటే ఈరోజు మనం అరటి పువ్వుతో పప్పు తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఈ పప్పులో ఏంటి అంటే ముందుగా నానబెట్టుకునే ప్రాసెస్ మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. అంటే పేస్ట్ అంటే మరీ ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ అన్నమాట. సో దాంట్లో మనం ముందుగా ఏం వేసుకుంటున్నాము, పప్పుకు సంబంధించి శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఒక అర్ధగంట గంట పాటు నానబెట్టిన శనగపప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత నానబెట్టినటువంటి పెసలు, పొట్టు పెసలు, ఇది కూడా వేసుకుంటున్నాం. ఎంత హెల్దీ చూసారా, మంచి ప్రోటీన్. ఈ రెండు కూడా చూస్తే కూడా మంచి ప్రోటీన్ అన్నమాట. ఆ తర్వాత చక్కగా అల్లం, మంచి ఘాటుగా టేస్టీగా ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ ఇటువంటి ఇబ్బందులు ఏవి రావన్నమాట.
ఆ తర్వాత నానబెట్టిన ఎండు మిరపకాయలు, ఇంత నాకు తెలిసి ఇంత కారానికి సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, జస్ట్ మనకి చిరు మెంతులు అంటాం కదా అంతనమాట. అంతేనండి. ఇప్పుడు వీటిలో నీళ్లు చాలా కొంచెం వెయ్యాలి. ఆల్రెడీ నానబెట్టినవే కాబట్టి అవసరం లేకపోవచ్చు కూడా. ఎలా ఉండాలి అంటే ఇట్లా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే మనం రుబ్బుకోవాలి. ఓకే, అలా రుబ్బుకొని నేను తీసుకొచ్చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసాను. ఇది పక్కన పెట్టేశాను. అంటే కచ్చా పచ్చగా నీళ్ళు అయితే ఏం వేయలేదు, అది మనకు నానబెట్టాం కాబట్టి ఆ నానబెట్టినటువంటి నీరు సరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనము నువ్వుల నూనెతో చేసుకుంటున్నాం. నువ్వుల నూనె ఒకటి మీ ఇంట్లో లేదు అంటే పర్వాలేదు, మామూలు నూనెతో చేసుకోవచ్చు. కాకపోతే నువ్వుల నూనెతో చేసుకుంటే కొంచెం రుచి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే కొన్ని వంటలు ఎలాగైతే కేరళ వైపు వంటలు కొబ్బరి నూనెతో చేసుకుంటే బాగుంటాయో అలాగే నువ్వుల నూనె కూడా చాలా మంచిది కదండి. కాల్షియము, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా చిన్నప్పుడు నువ్వుల నూనెతో మసాజ్ చేస్తారు ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి. ఇలా చాలా రకాల ఉపయోగం. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనకి పోపుతో పాటు ఇంకా ప్రాసెస్ మామూలుగా మన పప్పు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత కాస్త పసుపు, ఒకసారి కలిపేసుకో. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత చాలా కొంచెం సోంపు అన్నమాట, చాలా కొంచెం. ఇప్పుడు సోంపు కూడా వేసేసాం కాబట్టి మనం ముందుగా తయారు చేస్తున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం మనం నీళ్లు పోసుకుందాం, అంటే కొంచెం మనకు అడుగంటకుండా ఉండడానికి. సరే, మరీ మనం నీళ్ళగా చేసుకోవట్లేదు కదా, అందుకనమాట. ఇది ఒక్కసారి ఒక్క హాఫ్ మినిట్ ఇలా వదిలేశాక మనము ఇనీషియల్గా మనం ఏం చెప్పుకున్నాము, ఈ అరటి పువ్వు ఏదైతే ఉందో దీన్ని మనం చక్కగా మజ్జిగలో ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నాం. అంటే అర్ధగంట నుంచి 45 నిమిషాలు అయిందనుకోండి. సో చక్కటి రుచి కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని మజ్జిగ లేకుండా, మజ్జిగ వేయాల్సిన అవసరం ఏం లేదు, మజ్జిగ లేకుండా కేవలం అరటి పువ్వును మాత్రమే వేసుకోవాలి. అంతకన్నా ముందు కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం అరటి పువ్వును కూడా వేసేసుకుందాం. అంటే మనం మజ్జిగ ఎందుకు వేసుకోవట్లేదంటే మళ్ళీ మనకు అది మజ్జిగ పులుసు లాగా అయిపోతుంది. సో మనం అలా చేయాలనుకోలేదు కదా, మనం ఇలా పప్పులాగానే చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం మజ్జిగ కాకుండా కేవలం పువ్వు మాత్రమే వేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందామంటే ఓన్లీ లిటిల్ వాటర్. ఇది బాగా సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు అలా వదిలేసామంటే చక్కగా మనకు పప్పు అంతా కూడా బాగా ఉడికి, అంటే మనము నానబెట్టి పేస్ట్ చేసాం కదా, కొంచెం బాగా ఉడుకుతుంది. అలాగే ఈ అరటి పువ్వు అదంతా కూడా మనకు పచ్చివాసన పోయి అద్భుతంగా ఉంటుంది రుచి. అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పెండలం, అలాగే కందగడ్డ ఇటువంటివన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు తొందరగా జిగురు వచ్చేస్తూ ఉంటాయి. అలా జిగురు రాకుండా ఉండాలి అంటే ఆ ముక్కలను మజ్జిగలో వేసి కాసేపు ఉంచితే జిగురు అనేది రాకుండా ఉంటుంది. కూర కూడా చాలా రుచికరంగా ఉంటుంది.
ఈసారి ఈ చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. చక్కగా నీళ్లు పోసేసుకున్నాం, మూత పెట్టి ఉడికించుకున్నాము అరటి పువ్వు పప్పుని. చూసారా చక్కగా దగ్గర పడిపోయింది. ఇదంతా కూడా బాగా అరటి పువ్వు కూడా బాగా ఉడికింది. ఇక చివరిగా కాస్త కొత్తిమీరను వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా ఎంత అందంగా రెడీ అయ్యి ముస్తాబై వచ్చిందో. ముందుగా బౌల్ తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా అరటి పువ్వు పప్పు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి పువ్వు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, అల్లం ముక్కలు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, సోంపు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. అరటి పువ్వు పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మజ్జిగ బౌల్లో అరటి పువ్వును వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న పొట్టు పెసర్లు, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, సోంపు, కచ్చా పచ్చగా రుబ్బుకున్న పప్పుల పేస్ట్ని కూడా వేసి కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు, మజ్జిగలో నానబెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు పప్పు రెడీ. చూసారు కదా అరటి పువ్వు పప్పు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అరటి పువ్వు రుచి చాలా బాగా తెలుస్తుంది. చాలా కారంగా తయారు చేసుకున్నాను. ఇంకొంచెం ఉప్పు కూడా పడొచ్చు. బాగుందండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే, అదే దంపుడు బియ్యమైనా వైట్ రైస్ అయినా ఏదైనా పర్వాలేదు, కలుపుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది రోటీస్ కూడా బాగుంటుంది. అంటే మనకు కొంచెము ఇలా నార్త్ ఇండియన్స్ దాల్ చేసుకుంటారు కదా, దాల్ ఫ్రై లాగా అలా ఉందన్నమాట. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.